ఏంటి ఉలవచారు బిర్యానీ ఎలా చేయాలో చూసాను. ఫస్ట్ ఉలవలు ఒక 3-4 అవర్స్ నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒకసారి వాటిని కడిగేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేసి పక్కన పెట్టుకుంటే సరిపోద్దండి. తర్వాత అవి చల్లారాక ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని పేస్ట్లా తయారు చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలండి. తర్వాత బిర్యానీ కుండ పెట్టుకొని ఆయిల్, నెయ్యి 2 వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ పట్టుద్ది. 2 వేసాక బిర్యానీ దినుసులు వేసుకోవాలండి కొంచెం. తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. అవి ఆప్షనల్ అండి, మన ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు. వాటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మిర్చి, ఆనియన్ వేసానండి. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, ఆనియన్, మిర్చి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోద్ది ఆనియన్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వాటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోద్ది. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఉలవచారు వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి చికెన్ అయినా చేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ కాబట్టి నేను బఠానీ, ఆలు, క్యారెట్, టమాటో, అలాగే క్యాలీఫ్లవర్ అవి వరకే కూరగాయలు యాడ్ చేశానండి. వీటన్నిటిని దగ్గరగా ఫ్రై చేసుకొని తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, అంటే ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదు. ఉలవచారులో ఏం వేయలేదు కాబట్టి కొంచెం కారం వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పు, మూటను వేసాక బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేస్తే కూరగాయ ముక్కలన్నీ వేసి మగ్గుతాయి కదా. అవి మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలామంది బయట ఉలవచారు తెచ్చి కూడా చేసుకుంటారు. నేను ఈసారి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి ఆ ఉలవలతో చేశాను. తర్వాత కొంచెం పులుపు కోసం పెరుగు, నిమ్మకాయ కూడా పిండుకుంటారండి. అది మన ఇష్టం, పిండుకోవచ్చు. నిమ్మకాయ కూడా అలాగా వేసేసుకోవచ్చు. తర్వాత అది కూడా ఒకసారి అటు ఇటు ఫ్రై చేసుకున్నాక ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఆ 3 మసాలాలు యాడ్ చేస్తాను. అంటే ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఫ్లేవర్ కోసం కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మూటిని వేసాక బాగా ఫ్రై చేయాలండి, మసాలాలు ముక్కలకి పట్టేంత వరకు. తర్వాత వచ్చి మనం ముందుగా ఉలవచారు ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతా వేసేసి ఉలవచారుని బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. మసాలాలు పట్టాలి, ప్లస్ కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉడకబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు, కారం అనేది చెక్ చేసుకొని పులుపు సరిపోతే కొంచెం అన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా రైస్, నేను 4 కప్స్ తీసుకున్నానండి. వాటిని ఒకసారి వాష్ చేసి నానబెట్టేసుకుంటే ఒక 1/2 అవర్ సరిపోదు. ఇప్పుడు ఆ రైస్ అంతా వేసాక బాగా ఉలవచారుకి ఆ రైస్ అనేది ఆ మసాలాలు అన్నీ పట్టేటట్టు బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గబెట్టుకోవాలండి. ఇవన్నీ పట్టాక ఒకసారి మళ్ళీ తీసి అదే కప్పు వాటర్ యాడ్ చేస్తే సరిపోద్దండి. ఆల్రెడీ ఉలవచారు పేస్ట్ వేసాం కదా, అది పెరుగు వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదు. అంటే ఇప్పుడు అన్నీ చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉడకబెడితే బిర్యానీ రెడీ అయ్యిద్దండి. ఇప్పుడు వచ్చేసి ఒకసారి మూత తీసి ఫైనల్గా కొత్తిమీర, నెయ్యి వేసేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేస్తే పక్కన పెట్టేస్తే బిర్యానీ రెడీ అయిందండి. దీంట్లో కాంబినేషన్గా నేను ఏం చేశాను అంటే గోంగూర పచ్చడి,
రైతా చేశాను. ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.